హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, మనం గత 2 మ్యాచ్‌ల నుంచి చూస్తే గనక శివన్ దుబే చాలా మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తున్నాడనమాట టీమిండియాకి. ఆఫ్ఘనిస్తాన్ తోటి జరగబోయేటువంటి టీ20 సిరీస్‌లో. సో, అతని వల్లే మన టీమిండియా అతని బ్యాటింగ్ వల్లనే ఆ 2 మ్యాచ్‌లు గెలవడం కూడా అయితే మనం చూసామనమాట. సో, బ్యాటింగ్ పరంగానే కాదు, బౌలింగ్‌లో కూడా చాలా మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తున్నాడనమాట. సో, బౌలింగ్‌లో కూడా అతను 2 మ్యాచ్‌ల్లో కలిపి 2 వికెట్లు కూడా అయితే తీసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో 1, తర్వాత మ్యాచ్‌లో 1. సో, మంచి ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాడనమాట. సో, టీమ్ మేనేజ్‌మెంట్ కూడా అతనైతే మంచిగా అయితే బ్యాకప్ అయితే చేస్తూ శివన్ దుబే దీని గురించే మాట్లాడుతూ ప్రెస్ తోటి ఒక విషయం అయితే చెప్పాడనమాట. సో, అతను ఇలా పర్ఫార్మ్ చేయడానికి గల కారణం వచ్చేసి అతను సీఎస్‌కేలో జాయిన్ అవ్వడమేనంట. సో, మనం చూసుకున్నట్లయితే కనుక శివన్ దుబే చాలా రోజుల క్రితమే అయితే టీమిండియాకి అయితే డెబ్యూట్ చేశాడు. కాకపోతే అతనైతే చెప్పుకోదగ్గటువంటి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. కాకపోతే అతను ఎప్పుడైతే సీఎస్‌కేకి డెబ్యూట్ చేసి ఆడాడో, సో, అప్పటి నుంచి అయితే అతను ఒక వేరే లెవెల్ ప్లేయర్ అయితే అయ్యాడనమాట. సో, శివన్ దుబే వచ్చేసి దీనికి మొత్తం సంబంధించినటువంటి క్రెడిట్ అంతా ఎంఎస్ ధోనికి, సీఎస్‌కేకి అయితే ఇచ్చాడనమాట. ఎందుకంటే సీఎస్‌కేలో ఎంఎస్ ధోని అండ్ అలానే వాళ్ళ టీమ్ మేనేజ్‌మెంట్ వచ్చేసి శివన్ దుబేకి ఒక పర్టిక్యులర్ రోల్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలానే పర్టిక్యులర్ బ్యాటింగ్ పొజిషన్ అయితే ఇచ్చారు. సో, శివన్ దుబే అతనికైతే ఫ్రీడమ్ ఉండడంతోటి చాలా మంచిగా అయితే అతనిలో ఉన్నటువంటి టాలెంట్‌ని అయితే బయటైతే పెట్టాడు. సో, ఫ్రెండ్స్, మనమైతే చూస్తున్న శివన్ దుబే అయితే సీఎస్‌కేలో ఉన్నప్పుడు బౌలింగ్ అయితే చేయడం అయితే మనం తక్కువ చూసాం. బట్ టీమిండియాలో అయితే మనం గత 2 మ్యాచ్‌ల్లో చూసాం, బౌలింగ్‌లో కూడా అయితే రాణిస్తున్నాడు. ఒకవేళ సీఎస్‌కే కనుక ఇప్పుడు జరగబోయేటువంటి ఐపీఎల్‌లో బౌలింగ్ కూడా ఇస్తే గనుక చాలా అయితే బాగుంటుంది. అతనైతే వరల్డ్ కప్‌లో కూడా మంచి ఆల్రౌండర్‌గా టీమిండియాలోకి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఇంకొక విషయం ఉందనమాట. సో, అదొచ్చేసి శివన్ దుబే హార్దిక్ పాండ్యాని టీ20లో రిప్లేస్ చేయబోతున్నాడనేసి. సో, ఇది ఎంతవరకు నిజమనేసి మనకైతే తెలీదనమాట. బట్ టీమిండియాకి ప్రెజెంట్ ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అవైలబుల్‌గా ఉన్నారనేసి మనమైతే ఆనందపడొచ్చనమాట. ఎందుకంటే మనం పూర్తిగా అయితే హార్దిక్ పాండ్యా పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ఫిట్ అయితే గనక అతన్ని డైరెక్ట్‌గా ప్లేయింగ్ లెవెన్‌లోకి తీసుకొని ఫామ్‌లో ఉన్నా లేకపోయినా ఆడిచ్చేస్తున్నాం. బట్ ఇప్పుడు అతనికి బ్యాకప్‌గా శివన్ దుబే కూడా ఉన్నాడు కాబట్టి, సో, ఒకవేళ హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో లేకపోయినా ఇంజ్యూరీ అయినా గానీ శివన్ దుబే అతన్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశాలున్నాయి. సో, ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటే నచ్చితే గనక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.